హలో అండి అందరికీ. మీకు అర్థమైపోతది. ఇక్కడ 5 రకాల వెజిటబుల్ నేను కట్ చేసి పెట్టినప్పుడు చూసినప్పుడే మీకు అర్థమైపోతది. మేమొచ్చేసి ఈరోజు గుడికొచ్చేసాము. ఈరోజు రిపబ్లిక్ డే గదా! హాలిడే ఉంది మా పిల్లలకి. అందుకే అయితే వచ్చేసాము. వచ్చి ఒక 2 పొయ్యిలైతే దొరకబట్టుకున్నా. అక్కడ కట్టెలు కొనుక్కొచ్చుకొని ఇక్కడనైతే బోనాలైతే రెడీ చేసినాం మేమొచ్చేసి. బోనాలు రెడీ అయిపోయిన తర్వాత అవి క్లీన్ చేసి, మంచిగా పొదిచ్చి, వాటిని బొట్లు పెట్టి, అక్కడ మంచిగా అలికి అన్నీ చేసి, దీపాలైతే పెట్టాము. ఇక్కడ దీపాలు పెట్టిన తర్వాత పట్నాలేసేదైతే మీకు ఇంకో వీడియో అయితే వస్తది. పార్ట్ 3 వీడియో అయితే ఖచ్చితంగా వస్తది. మొత్తం క్లియర్‌గా చూపిస్తా. అక్కడ మా కథ చెప్తారు. ఆ కథ మీకు ఎలా ఉంటదో, ఏమని ఉంటదో అన్న విషయం మీకు మొత్తం పర్టిక్యులర్‌గా చూపిస్తా. ఆ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మా సార్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడనైతే ఇలా అని మొక్కాలంట. పూజ అయిపోయిన తర్వాతనైతే మేము ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఆ పట్నం వీడియో అయితే మీకు మళ్ళీ పార్ట్ 3లో ఖచ్చితంగా చూపిస్తా చూడండి. మేము ఎక్కడికి వచ్చాము అంటే ఐలవోని కొమరెల్లి మల్లన్న జాతర అంటారు. ఇక్కడికైతే వచ్చి మేము బోనం చేసి పట్నాలేసి మొక్కులన్నీ అప్పచెప్పాము. ఇక్కడ పట్నం వేసిన తర్వాత ఇలా మొక్కాలంట 3 టైమ్స్ 3 టైమ్స్ ఇలా మొక్కాలంట. మేమైతే ఇలా మొక్కేస్తున్నాం. మా బాబు మాత్రం లాస్ట్‌కి మొక్కేశారు. ఎందుకంటే తను వీడియో తీస్తున్నారు కాబట్టి. అయ్యగారేమో మంచిగా మొక్కండి అని అంటున్నారు. మరి వాళ్ళని అయ్యగారు అంటారో ఏమంటారో నాకైతే తెలియదు ఆ విషయము. సో ఇక్కడనైతే మంచిగా మొక్కండి, మనస్ఫూర్తిగా మొక్కండి, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని అని అంటున్నారు. సో ఇక్కడ వాళ్ళకి కట్న కానుకలు అన్నీ ఇచ్చేసి ఆ తర్వాత ఇలా మొక్కాలి. సేమ్ చూపిస్తున్నా కదా వీడియోలో, సేమ్ మళ్ళీ థర్డ్ టైం అన్నట్టు ఇలా మొక్కేసిన తర్వాత అన్నీ నేను చదువుతున్నా, ప్యాక్ చేస్తున్నా. వాళ్ళకి ఇచ్చేటి ఏంటి, మనం తీసుకునేటి ఏంటి అనేది అన్నీ ప్యాక్ చేస్తున్నా. సో ఇలా అయితే మొక్కేసాము. చాలా రోజులైతుంది మేము రాక. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసాము. వరంగల్కి ఐనవోని మల్లన్న జాతరకి 12 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా. పార్ట్ 3లో మీకు మంచిగా క్లారిటీ అర్థమైపోతుంది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూడండి దర్శనానికి చాలా మలకలు తిరుక్కుంటూ ఇలా వీడియోలు తీసుకుంటూ అటు ఇటు చేసి దర్శనం అయితే చేసుకున్నాం. చాలామంది ఉన్నారు. ఎంతమంది అంటే చెప్పలేనంత, చాలా రష్ ఉంది. ఈరోజు హాలిడే కదా అని మేము అనుకున్నాం. మాలాగా అందరు అనుకుంటారు అన్న విషయం నాకైతే తెలియదు. ఇక చూడండి లోపల పోయిన తర్వాత కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నా. అన్ని స్తంభాలు అయితే ఇలా ఉన్నాయి. మంచిగా చూడండి. దేవుడైతే ఇక్కడ వీడియో తీయనిస్తలేరు. కాకపోతే నేను మాత్రం అష్ట కష్టాలు పడి మీ అందరికీ చూపించాలని అలా దొంగచాటుగా తీస్తున్నా. ఒకటి చూడండి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఫోటో తీసిన వీడియో తీసిన క్లారిటీగా రాదు. అది ఎందుకో చెప్పండి మీరు. మాకైతే రాలేదు అసలే. ఎంత దగ్గరికి పోయినా కానీ ఫోటో అయితే రాలేదు. చూపిస్తా దగ్గర ఫోటో కూడా. ఇలా అయితే వచ్చేసాం మేము. ఇలా అయితే వచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది, తృప్తిగా అనిపించింది మాకు. ఇంకా వెళ్ళాలి అంటే పిల్లలకి హాలిడేస్ ఉండాలి. కొంచెము జనాలు తక్కువ ఉండే రోజులలో వెళ్ళాలి. మీరు కూడా మొక్కుకోండి. మీరు కూడా ఎక్కడున్నా సరే మా ఐనవోలు మల్లన్నకి మీరైతే మొక్కుకోండి. అక్కడనైతే కొబ్బరికాయలు కొట్టేసాం. ఆ తర్వాత ఇక్కడైతే మేమైతే ఫోటోలు అయితే దిగేసాం. ఇవైతే తప్పదు కదా, ఫోటోలు వీడియోలు అయితే అస్సలే తప్పదు. ఎవరికైనా ఫోటోల పిచ్చి, వీడియోల పిచ్చి. అందులో నెంబర్ 1 నేనైతే ఒప్పుకుంటా. ఇలా ఫోటోలు దిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఒక పిక్ దిగేసాం. మా పాప అయితే లోపల నేను దిగనంది. ఎందుకంటే తనకి లడ్డు కొనియలేదని అడిగేసింది. కొంటామన్నా ఆ పిల్లనైతే నమ్మలేదు. కొన్నాం. ఆ తర్వాత చూడండి ఇక్కడైతే లాస్ట్ పిక్. ఇక్కడ బయటకు వచ్చి మేము పిక్ దిగుతుంటే వ్రతం రెడీ చేస్తున్నారు. ఆ వ్రతము గుడి చుట్టూ తిరుగుతుందంట. సో ఇక్కడైతే వ్రతం రెడీ చేసిర్రు. అందరు అక్కడ మొక్కుకుంటున్నారు. మేము కూడా అక్కడనే ఉండి మొక్కుకున్నాము. అలా ఇలా వీడియోలు తీసుకున్నాము. అట్లుంది. చాలా మంచిగా అనిపించింది. ఎంత అంటే సూపర్ మంచిగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. చాలామందికి తెలుసు, కొంతమందికి ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంత దూరం ఎవరు రాకుండా ఉన్నారు కదా. మీరు ఎక్కడున్నా సరే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఈరోజైతే మేము ఐనవోలు మల్లన్న స్వామికైతే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాం. ఇకనైతే చూడండి వ్రతం పోతుంది. మేమేంది అటు సైడు వీడియో తీసేదేమో ఇటు సైడు మేము కనబడము. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.